Good morning to students. I am Mr. Potraju Srinivas, lecturer in public administration. SRNK Government Degree College, Banswada, District Kamaredi. Today we are going to discuss about Ashok Mehta Committee 1977 recommendations. ఈరోజు మనం అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల గురించి తెలుసుకుందాం. మనం గత క్లాసులలో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా వరకు ఏ విధంగా ఇవల్యూషన్ చెందినాయో తెలుసుకుందాం. యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఏ విధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కాలక్రమంలో మార్పులకు గురైనాయో కూడా తెలుసుకున్నాం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి 70-75% జనాభా నివసిస్తున్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అప్పటికి లేవు కాబట్టి 1952వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ కామన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని సిడిపిని జాతీయ అభివృద్ధి పథకాన్ని 1953వ సంవత్సరంలో నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ని ఎన్ఈఎస్ని జాతీయ విస్తరణ పథకాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వము ద్వారా నిధులను ఆయా జిల్లాల ద్వారా పంచాయతీ సమితిని ఒక పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్గా గుర్తించి ప్రత్యక్షంగా నిధులను అందచేయడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్రాల దిగువ స్థాయిలో మొట్టమొదటి అంచె అయినటువంటి జిల్లా పరిషత్ ఆ జిల్లాను కొన్ని తాలూకాలుగా విభజించి ప్రతి తాలూకాకు ఒక బీడీఓని, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని, అదేవిధంగా బ్లాక్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని, తాలూకా విస్తరణాధికారిని నియమించి ఈ 2 పథకాల ద్వారా సెలెక్ట్ చేసినటువంటి జిల్లాలకు నిధులను అధికార లేక ఉద్యోగ బృందము ద్వారా బ్యూరోక్రటిక్ సిస్టమ్ ద్వారా అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించినప్పటికీ ఈ బ్యూరోక్రసీ విధానము ద్వారా నిరంకుశమైన అవినీతిపరమైన విధానము ద్వారా ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి సాధ్యం కాలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా 1957వ సంవత్సరంలో ఈ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దాన్ని సూచించమని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ విధంగా సమర్థవంతంగా ఇంప్లిమెంటేషన్ చేయవచ్చునో నిర్ధారించమని బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర దిగువ స్థాయిలో ఉన్నటువంటి జిల్లాను ఒక టైర్గా, ఒక అంచెగా జిల్లా పరిషత్గా ఏర్పాటు చేయాలని, దిగువ స్థాయిలో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా చేసుకొని గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది.
మధ్యస్థంగా కొన్ని గ్రామాలను కలిపి పంచాయతీ సమితిని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆ కమిటీ సూచనల మేరకు రాజస్థాన్లో 1959 అక్టోబర్ 2వ తారీఖు నాడు పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 1959 నవంబర్ 1వ తారీఖు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ కూడా పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం తక్కువగా ఉండడంతో, పేదరికం నిరక్షరాస్యత ఎక్కువ శాతంలో ఉండడంతో, పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం చొరవలేకపోవడంతో, అధికార బృందం యొక్క నిరంకుశమైనటువంటి వైఖరితో, జవాబుదారీతనం లేకపోవడంతో పంచాయతీరాజ్ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయనేటువంటి భావనతోటి 1977 డిసెంబర్ నెలలో అశోక్ మెహతా అధ్యక్షతన 14 మంది సభ్యులతో ఒక కమిటీని అప్పటి అధికారం లోపలికి వచ్చినటువంటి జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ డిసెంబర్ 1977, the Janata government appointed a committee on Panchayati Raj institutions under the chairmanship of Ashok Mehta. రాజకీయ ఉద్దండుడైనటువంటి అశోక్ మెహతా నాయకత్వంలో 14 మంది సభ్యులతోటి ఈ పంచాయతీరాజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ ఆగస్ట్ 1978 and made 132 recommendations to revive and strengthen the declining Panchayati Raj system in the country. అశోక్ మెహతా కమిటీ 132 సిఫార్సులతోటి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలి అన్న అంశాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది రిపోర్ట్, ఈ కమిటీ నివేదిక ప్రకారం ద ఇండియన్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ passed new legislation. However, the flow of politics at the state level did not allow the institutions to develop their own political dynamics. ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాజకీయ పరిస్థితుల మేరకు నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. The main recommendations of the committee were: అశోక్ మెహతా కమిటీ ఈ క్రింది సిఫార్సులను ఇవ్వడం జరిగింది. ద 3-tier system of Panchayati-Raj should be replaced by the 2-tier system. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన విధంగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు బదులుగా
2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి అని సూచించడం జరిగింది. అంటే ఇదివరకు బల్వంతరాయ్ మెహతా జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్యస్థంగా పంచాయతీ సమితి ఉండాలి అని చెప్పిన సూచించడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ మాత్రం జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్, పంచాయతీ సమితి యొక్క పరిధి, జనాభా ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాటిని విడగొట్టి తక్కువ జనాభా తక్కువ వైశాల్యంతో మండల పరిషత్తులను, మండల వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని సూచించడం జరిగింది. జిల్లా పరిషత్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ and below it the mandal panchayat consisting of a group of villages covering population of 15,000 to 20,000. జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఉండాలని, కొన్ని గ్రామాలను కలిపి మండల పరిషత్ను ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో జనాభా 15,000 నుండి 20,000 మంది వరకు ఉండాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్ ఫర్ డీసెంట్రలైజేషన్ అండర్ పాపులర్ సూపర్విజన్ బిలో ద స్టేట్ లెవెల్. జిల్లా వ్యవస్థ అనేది, జిల్లా పరిషత్ అనేది మొదటి అంచెగా, రాష్ట్ర స్థాయి దిగువ అంచెగా ఉండాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. జిల్లా పరిషత్ షుడ్ బి ద ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. జిల్లా పరిషత్ అనేది గతంలో బల్వంతరాయ్ మెహతా కమిటీ ఒక కోఆర్డినేషన్ టైర్గా ఉండాలని, అంచెగా ఉండాలని పేర్కొనడం జరిగింది. కానీ అశోక్ మెహతా కమిటీ జిల్లా పరిషత్ను ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీగా, కార్యనిర్వాహక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, కలెక్టర్ నాయకత్వంలో ఆ వ్యవస్థ పనిచేయాలని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ను మాత్రం జిల్లా పరిషత్తు ద్వారా నిర్వహించాలని సూచించడం జరిగింది. దేర్ షుడ్ బి అన్ అఫీషియల్ పార్టిసిపేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ పంచాయత్ ఎలక్షన్స్. ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్తులలో, మండల పరిషత్తులలో రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఉండాలని, ఎన్నికల్లో అవి పాల్గొనాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఈ కమిటీ అభిప్రాయపడడం జరిగింది. ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ హ్యావ్ కంపల్సరీ పవర్స్ ఆఫ్ taxation to mobilize their own financial resources. Panchayati-Raj institutions means Jilla Parishad and Mandal Parishad should mobilize their own taxes. జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ వాటికి స్వంత ఆదాయ వనరులు ఉండాలని పేర్కొనడం జరిగింది. There should be a regular social audit by district level agency and by a committee of legislatures to check whether the fund allotted for the vulnerable social and economical groups are actual spent of them.
జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు తమ ఆదాయాలను ఖర్చు చేసినటువంటి విధానాన్ని తనిఖీ చేయడానికి ఒక సామాజిక తనిఖీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. అది జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఏజెన్సీ ద్వారా మరియు రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుల యొక్క కమిటీ ద్వారా స్థానిక సంస్థలు ఖర్చు చేసినటువంటి విధానాన్ని తనిఖీ చేయాలని, సోషల్ ఆడిట్ చేయాలని పేర్కొనడం జరిగింది. There should be a regular social audit by a district level agency and by a committee of legislatures to check whether the funds allotted for the annual social and economical groups are actual spent of them. ఈ విధంగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు చేసేటువంటి వ్యయాన్ని జిల్లా స్థాయిలో ఉండేటువంటి బోర్డుల ద్వారా, జిల్లా అభివృద్ధి బోర్డుల ద్వారా మరియు శాసనసభ్యుల కమిటీల ద్వారా, లెజిస్లేటర్ యొక్క ఫోరమ్స్ ద్వారా తనిఖీ చేయాలని పేర్కొనడం జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ సూపర్సైడ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇవ్వాలని, వాటిని తక్కువ స్థాయిలో నియంత్రించాలని పేర్కొనడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఇంపరేటివ్ సూపర్విజన్, ఎలక్షన్ షుడ్ బి held within 6 months from the date of supervision. The Nyaya Panchayats should be kept at separate bodies from the development panchayatis. ఈ విధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను జరిపించాలని, పదవీ కాలం పూర్తయిన 6 నెలలలోగా తిరిగి ఎన్నికలను జరిపించాలని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా న్యాయ పంచాయతీలను మండల స్థాయిలో ఏర్పాటు చేయాలని, న్యాయపరమైనటువంటి విధులను ఆ న్యాయ పంచాయతీలకు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే స్థానిక సంస్థలు నిర్వహించాలని పేర్కొనడం జరిగింది. They should be presided over by a qualified judge, chief electoral officer of the state in constitution with the chief election commissioner should organize and conduct the పంచాయతీరాజ్ ఎలక్షన్స్. ఈ విధంగా న్యాయ పంచాయతీలకు జడ్జిలను ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల నిర్వహణకు గాను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ను కేంద్ర ఎలక్షన్ కమిషనర్ యొక్క సలహా ప్రకారం ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. డెవలప్మెంట్ ఫంక్షన్స్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది జిల్లా పరిషత్ and all development staff should work under its control and supervision. అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా జిల్లా పరిషత్తులకు ట్రాన్స్ఫర్ చేయాలని, బదిలీ చేయాలని, అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ని, సిబ్బందిని జిల్లా పరిషత్ యొక్క నియంత్రణలో ఉంచాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ద వాలంటరీ ఏజెన్సీస్ షుడ్ ప్లే an important role in mobilizing the support of the people for Panchayat Raj.
వాలంటరీ ఇన్స్టిట్యూషన్స్ను ప్రోత్సహించాలని, స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని పేర్కొనడం జరిగింది. ఏ మినిస్టర్ ఫర్ పంచాయతీ రాజ్ షుడ్ బి అపాయింట్ ఇన్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు లుక్ ఆఫ్టర్ ది అఫేర్స్ ఆఫ్ ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. రాష్ట్ర మంత్రివర్గంలో ఉండేటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలను పర్యవేక్షించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ షుడ్ బి రిజర్వ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ పాపులేషన్. ఎస్సీలకు ఎస్టీలకు వారి యొక్క జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్లను అందించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఏ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ షుడ్ బి అకార్డెడ్ టు ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ కమిటీ సూచించడం జరిగింది. దిస్ వుడ్ గివ్ దెమ్ ద రిక్వెస్ట్ స్టేటస్ అండ్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ కంటిన్యూయస్ ఫంక్షనింగ్. ఈ రకంగా కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ రావడము ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడము ద్వారా స్థానిక సంస్థలను ఒక కంటిన్యూయస్ ప్రాతిపదికగా నిర్విరామంగా విజయవంతంగా పనిచేయడానికి తీర్చిదిద్దాలని అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఇందులో భాగంగా అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది స్వాతంత్రానంతరం ఆఫ్టర్ దట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ రికమెండేషన్స్ ఫర్ ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ గవర్నమెంట్స్. ఈ కమిటీ ఇచ్చినటువంటి 2 సిఫార్సులను కాలక్రమంలో అమలుపరచడం జరిగింది. కానీ ఈ కమిటీని ఏర్పాటు చేసినటువంటి జనతా ప్రభుత్వం అనతి కాలంలోనే అధికారం కోల్పోవడం వల్ల ఈ కమిటీ సిఫార్సులను చాలా రాష్ట్రాలు అమలు చేయలేకపోయినాయి. ఈ కమిటీలో కొట్టొచ్చేటువంటి లోపం ఏమిటి అని అంటే, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలని చెప్పినారు. తాలూకాల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి మండల పరిషత్తులను ఏర్పాటు చేయమని చెప్పినప్పటికీ గ్రామ పంచాయతీలను విస్మరించడం జరిగింది. కానీ గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామము నుంచి ఎన్నుకోబడినటువంటి మండల్, జిల్లా స్థాయి ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, కోఆపరేటివ్ ప్రతినిధులు ద్వారా గ్రామ సభలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్టేటస్ లేకపోవడంతో ఈ కమిటీ సిఫార్సులను చాలా రాష్ట్రాలు అమలు చేయలేదు. ఈ కమిటీ ఇచ్చినటువంటి ప్రధానమైన సూచన, తాలూకాల యొక్క విస్తీర్ణం, జనాభా సంఖ్య ఎక్కువగా ఉండడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 1986వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వ్యవస్థను ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ సూచించిన విధంగా జిల్లాకు జిల్లా పరిషత్, పంచాయతీ సమితిలను విడగొట్టి
కొన్ని గ్రామాలు తక్కువ జనాభాతో కలిపినటువంటి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆ మండల వ్యవస్థకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలను కల్పించడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీలను యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పరిపాలన అనేది ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ కమిటీ దోహదపడింది అని చెప్పడంలో సందేహం లేదు. మరొక ముఖ్యమైన సిఫార్సు ఏమిటి అంటే, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ను ఇవ్వాలని చెప్పడం జరిగింది. రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. అందులో భాగంగానే పికే తుంగన్, సింఘ్వి మొదలైనటువంటి కమిటీల యొక్క సిఫార్సుల మేరకు 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణను చేయడానికి ప్రయత్నాలను చేసింది. ఎట్టకేలకు పివి నరసింహారావు ప్రభుత్వం 1993వ సంవత్సరంలో 73 అండ్ 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ చేయించడం జరిగింది. తద్వారా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, రాజ్యాంగ ప్రతిపత్తి లభించడం జరిగింది. తద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎంతో కొంత బలోపేతం కావడం జరిగింది. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.